హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎస్, నా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయిందండి. అసలు మానిటైజేషన్ అవ్వడం అనేది ఒక మనకున్న ఈ చిన్ని సబ్స్క్రైబర్స్ కౌంట్ తోటి అవ్వడం అనేది ఒక అచీవ్మెంట్. కానీ ఆగండి, మానిటైజేషన్ అయిపోగానే లక్షలు లక్షలు వచ్చేస్తాయి, వేలకు వేలు వచ్చేస్తాయి, వందలకు వందలు వచ్చేస్తాయి అనుకునే వాళ్ళకి హోల్డ్ ఆన్, బ్రేక్. అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుందండి. అదేంటో చూద్దామా? అయితే అసలు ముందు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఒక చిన్న రీజన్ అయితే ఉన్నదండి. లైక్ 2024 డిసెంబర్లో నాకు నా కంపెనీలో వర్క్ చేస్తున్న కంపెనీలోని గ్రోత్ సరిగ్గా ఇవ్వలేదు, అంటే అనుకున్న రోల్ నాకు ఇవ్వలేదు అనే కోపంలో, ఉక్రోషంలో అప్పట్లోనే యూట్యూబ్లోని చాలామంది నాకు ఇంత ఇన్కమ్ వచ్చింది, నా యూట్యూబ్ ఇన్కమ్ ఇంత, నాకు లక్షల్లో వచ్చే, కోట్లలో వచ్చే, వేలల్లో వచ్చే అని చెప్తే అత్తరి మనకు కూడా వాక్చాతుర్యం ఉన్నది. సో మనం ఏదో రకంగా మనం చేసేద్దాము, యూట్యూబ్లో లక్షలు సంపాదించేద్దాము, ఈ ఉద్యోగాన్ని ఇలా ఎడంచేత్తో విసిరేద్దాము, రిజైన్ చేసేద్దామనే ఉద్దేశంలో ముందు వెనక ఆలోచించకుండా, అసలు మంచి చెడు తెలుసుకోకుండా, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పట్టించుకోకుండా నా ఛానల్ నేమ్ అప్పట్లో అందరికీ యూట్యూబ్ ఉంటుంది, దాన్ని ప్రైవేట్గా ఉంటుంది, మనం అది పబ్లిక్ చేసుకోవడానికి ఉషా అనే పేరుతో ఎందుకులే, సరే అల్టిమేట్ ఉషాగా మార్చుకుందామని దాన్ని అల్టిమేట్ ఉషాగా మార్చి డిసెంబర్ 2024లో ఈ యూట్యూబ్ అనే మహాసముద్రంలోకి దూకాను. అయితే అప్పట్లో ఇలా నిలువుగా చేస్తే షార్ట్ చేయాలని, అడ్డంగా తీస్తే వీడియోగా పోస్ట్ చేయాలన్న మినిమం నాలెడ్జ్ కూడా నాకు లేదు. అయితే చదువుకోలేదా అంటే నేను చదువుకున్నాను, ఉద్యోగం కూడా చేస్తున్నాను మంచి పెద్ద కంపెనీలోని. స్టిల్ యూట్యూబ్ మన కప్ ఆఫ్ టీ అప్పుడు కాదు. సో కొత్తగా అడుగు పెట్టాం కాబట్టి ఏమీ తెలుసుకోకుండా అడుగు పెట్టేశాను. అయితే అసలు ఏం పెట్టాలి, ముందు మైండ్లో ఏమీ లేదు, ఏదో పెట్టేయాలి, లక్షలు సంపాదించేయాలి, ఈ మహాసముద్రంలో ఈది దేకిరి పాకిరీసి ఎలాగైనా లక్షలు సంపాదించేద్దారనే మైండే తప్పితే అసలు ఏం పెట్టాలి ఏమీ కూడా థాట్ లేదు. సరే పెట్టేశాను ఛానల్, అంటే దాన్ని మార్చి పబ్లిక్ చేశాను. ఏం చేయాలి, 2024 డిసెంబర్లో స్టార్ట్ చేసిన నా ఫస్ట్ షార్ట్స్ అన్నీ 2018లోవి, 2014లోవి, మా ఫ్యామిలీ చిన్న గ్యాదరింగ్స్ అప్పుడు నేను మా కజిన్స్ తీసుకున్న 2-3 షార్ట్స్ అప్పుడు ఎలా తీసామో ఏం క్లారిటీ లేదు, అవన్నీ ఒక 10 డేస్ కంటిన్యూగా 10 షార్ట్స్గా పోస్ట్ చేశాను. 1, 2, 3, 4 వ్యూస్ రావడం, అలా ఒకటి వ్యూ పెరిగి ఆ డ్యాన్స్లకే అప్పట్లో ఆ క్లారిటీ లేని దానికి 1, 2, 3 సబ్స్క్రైబర్స్ రావడం మొదలుపెట్టారు, పెరగడం కాదు. అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టు మా ఇంట్లో ఎవ్వరికీ తెలియదు, ఎందుకంటే మంచి జాబ్ చేసుకుంటున్నాను కదా అని ఉద్దేశం వాళ్ళకి తప్పితే అసలు ఇలాంటి యూట్యూబ్ అనే థాట్ మా ఇంట్లో ఎప్పుడూ డిస్కషన్ రాలేదు. సరే కదా, ఎవరికి చెప్పలేదు కూడా. అయితే మా అమ్మమ్మగారు వాళ్ళ ఊరు వెళ్ళాను నేను ఆ టైంలోని. సో వెళ్ళినప్పుడు జస్ట్ అక్కడ అన్ని ఇలాగా క్యాప్చర్ చేస్తాను అనమాట. ఆ వీడియో కూడా ఇలాగా అంటే అసలు మనకి ఒక తెలియదు. సో ఏవో క్యాప్చర్ చేస్తున్నాను. వాళ్ళందరూ అనుకున్నారు నాకు ప్రతిదీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోవడం అలవాటు, లైక్ అవుట్ ఆఫ్ మై హ్యాపీనెస్ ఆర్ ఏదో ఒకటి. సో అలాగే తీసుకుంటున్నాను అనుకున్నారు. సో ఇంటికి వచ్చిన తర్వాత దాని ఎడిటింగ్ తెలీదు, ముక్కలు కలిపి మన ఫోన్లోనే మూవీ క్రియేటర్ అని ఒకటి ఉంటుంది. సో అదే జస్ట్ ఇలా యాడ్ చేసి ఒక వీడియోగా పెడితే 0 వ్యూస్. ఎందుకంటే అది సగం మొహం కనబడి, సగం కాళ్ళు కనబడి, ఒక మా మనిషిది ఇక్కడ వరకు కనబడి, ఏమి క్లారిటీ లేదు, మాట క్లారిటీ లేదు, వాయిస్ ఓవర్ ఇవ్వాలని తెలీదు, ఏమి సరిగ్గా తెలీదు. పెడితే 0 వ్యూస్. ఒక 4 రోజులు అయినా కూడా ఒక 2 వ్యూస్, అది కూడా అసలు వాచ్ అవర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని కూడా తెలియదు. అయితే సరే కదా అని చెప్పి ఇంకా లాభం లేదు, ఇంట్లో వాళ్ళకి చెప్పాలి అని చెప్పి మా పాపకు పిలిచి, అంటే అప్పుడు తెలుసుకుంటున్నాను అసలు యూట్యూబ్లోకి వెళ్ళి చూడాలి సబ్స్క్రైబర్స్ని ఎలా పెంచుకోవాలి ఏంటి అని చెప్తే, షార్ట్స్ వల్ల ఎక్కువ సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అని తెలిసి, సరే మా పాపకి వెళ్ళి పర్సనల్గా ఇలాగా నేను యూట్యూబ్ పెట్టాను. అమ్మకి నాన్నకి చెప్పావా, అన్నకి చెప్పావా, ఫస్ట్ ఎక్స్ప్రెషన్స్ అది నేను చెప్తానులే అవి, కానీ నాకు నీ దగ్గర నుంచి సపోర్ట్ కావాలంటే ఏంటమ్మా అని అంటే, ఇలాగా డాన్సెస్ చేద్దాం అనుకుంటున్నాను, నాకు కొంచెం డాన్సర్వే కదా నాకు కొంచెం నేర్పించుంటే సరేలే అంది. బట్ అన్నకి నాన్నకి చెప్పానంటే సరేలే అన్నాను. సరే మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాను, ఇలాగ యూట్యూబ్ ఇలా పెట్టానండి, సో ఇలా వాటికి కొంచెం బాగా పెరిగితే బోల్డ్ డబ్బులు వచ్చేస్తాయండి, అప్పుడు ఈ ఉద్యోగం మానేస్తానంటే నాకే తెలీదు, ఆయనకు మాత్రం ఇదే పని. సరే నీ ఇష్టం అయితే అన్నారు. కానీ 2 రూల్స్ పెట్టారండి. ఏ రోజు నువ్వు ఇబ్బంది పడుతూ ఏ కమెంట్ కానీ, ఏది నిన్ను ఇబ్బంది పెట్టే కమెంట్లు కానీ, లేకపోతే నీకు మనస్తాపం చెందే కమెంట్లు వచ్చేలాగా నువ్వేవి వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చెయ్యకు. అలాగే
మమ్మల్ని ఇబ్బంది పట్టి మమ్మల్ని డ్రాగ్ చేయకు వీడియోస్లోని. ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వు ఏం చేసుకున్నా నేనేమన్నా, ఎందుకంటే నీకు తెలుసు మినిమం నాలెడ్జ్ అంటే ఎలా ఉంటే నువ్వు ప్రజెంటేషన్ బాగుంటుందని నీకు ఉంది ఐడియా. సో నువ్వు దాన్ని చేసుకో తప్పించి మమ్మల్ని ఇబ్బంది పెట్టుకున్నారు. సరే థ్యాంక్స్ అనుకున్నాను, అయిపోయింది. ఆ తర్వాత ఒకటి షార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేశాను. సబ్స్క్రైబర్స్ రావడం మొదలెట్టారు. అయితే మీరు చెప్తే నమ్మరు, డిసెంబర్ ఎండింగ్లో స్టార్ట్ చేశాను కదా, ఫిబ్రవరి అయినా కూడా వాచ్ అవర్స్ చూస్తే 3 గంటలు, 4,000 అక్కడ, 3 గంటలు ఎక్కడ. సో 3 గంటలు 4 గంటలు ఇవే కనబడుతున్నాయి. సరే అప్పటికి ఏవో వీడియోస్ నాకు తెలిసిన క్రియేటివిటీతో, నాకున్న ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఫ్యామిలీ లైఫ్స్ అన్నీ చూశాను, ఫ్రెండ్స్ని చూశాను, రిలేటివ్స్ని చూశాను. కాబట్టి జనరల్ టాపిక్ లాగా, అంటే కార్పొరేట్ లైఫ్ గుడ్ అండ్ బ్యాడ్ అని, రిలేటివ్స్ గుడ్ అండ్ బ్యాడ్ అని, మంచి చెడు రిలేషన్షిప్స్ గుడ్ అండ్ బ్యాడ్ అని ఇలాగా వీడియోస్ చేయడం మొదలుపెట్టాను. అయితే నాకు థంబ్నెయిల్ ఎలా పెట్టాలో తెలియదు, టైటిల్ ఎలా పెట్టాలో తెలియదు. ఫస్ట్ 50 వీడియోస్ మాత్రం రిలీజ్ చేసేసాను. రోజు డెడికేషన్ తోటి ఈరోజు షార్ట్ పెడితే రేపు వీడియో, రేపు ఎల్లుంటి షార్ట్ పెడితే తర్వాత రోజు వీడియో ఒక థంబ్నెయిల్ ఉండేది కాదు, ఒక టైటిల్ ఉండేది కాదు, హ్యాష్ ట్యాగ్స్ తెలిసేది కాదు, ఇష్టం వచ్చినట్టు. మీకు చెప్తే నమ్మరు. అయితే నేను ఒకటి మాత్రం అనుకున్నాను, వన్స్ యూట్యూబ్ ఇన్కమ్ స్టార్ట్ అయ్యాకే జాబ్ మానేయాలి అని అనుకున్నాను. కాబట్టి నన్ను దేవుడు కాపాడాడు. కాబట్టి ఆ జాబ్ మానకుండా, మాకు జాబే లేట్ నైట్ వర్కింగ్ అవర్స్ వరకు వర్క్ చేయాలి. సో లేట్ నైట్ వర్కింగ్ అవర్స్ వరకు వర్క్ చేసేసి, అంటే ఆల్మోస్ట్ 1-2 వరకు వర్క్ చేసి, అదే జిడ్డు మొహం. మీరు చెబితే నమ్మరు, నా ఫస్ట్ 50 to 60 వీడియోస్ చూడండి. ఉదయం స్నానం చేసి టైట్గా జడేసుకున్న, జడతోటి అర్ధరాత్రి వరకు ఉద్యోగం చేసుకున్న తర్వాత, అందరూ పడుకున్న తర్వాత, కాలుగాలు పిల్లిలాగా మీ ట్రైపాడ్ విషయం కూడా చెప్పాలి. మా బాబు జిమ్ చేస్తున్నప్పుడు వాడు వాడగా అది కొంచెం బెండ్ అయిపోతే, ఇలా నాలా ముసలి అయిపోతే పక్కన పడేసాడు. ఆ ట్రైపాడ్ తీసుకొని అర్ధరాత్రి చిన్న హాల్లోకి వెళ్ళి అందరూ పడుకున్న తర్వాత అదే జిడ్డు మొహం కడుక్కోవడం లేదు, జడ వేసుకోవడం లేదు, అలా నించొని కొంచెం వాక్చాతుర్యం ఇచ్చాడు. కాబట్టి నేను అనుకున్న టాపిక్ని టక మాట్లాడడం, స్కెడ్యూల్ పెట్టుకోవడం, రిలీజ్ చేసేయడం. థంబ్నెయిల్ ఉండాలని కూడా తెలియదు అప్పటికీను. ఫిబ్రవరి అయిపోతుంది, మార్చ్ అయిపోతుంది, ఏప్రిల్ అయిపోతుంది, మే అయిపోతుంది, థంబ్నెయిల్ సరిగ్గా తెలియదు. అయితే అలాగా స్టార్ట్ అయింది. ఈ షార్ట్స్ వల్ల మాత్రం సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మేకి వచ్చేటప్పటికి నాకు తెలిసి ఒక 200 వాచ్ అవర్స్ అయ్యాయి. 4,000 ఎక్కడ, 200 వాచ్ అవర్స్ ఎక్కడ. ఆల్రెడీ అప్పటికే 5 months అయిపోయింది నేను పెట్టేసి. అమ్మ బాబా ఇలాగా అయిపోతుందని చెప్పి, సరే ఇంకెవరికి ఫ్యామిలీ మెంబర్స్ తెలియదు, బాబు, పాప, హస్బెండ్, అంతే. అయితే మీరు అడగచ్చు, ఫస్ట్ షార్ట్స్లో మీ మేనల్లుడు ఉన్నాడు, అన్నయ్య కొడుకున్నాడు కదండి, మరి మీ అన్నయ్య ఫ్యామిలీకి తెలియదా అని. నిజంగా తెలియదండి. అంటే వాడు అప్పుడు చిన్నవాడు, ఏంటత్తా డాన్సులు చేస్తున్నావు అంటే, చేస్తున్నాను రా ఏదో ఒకటి సరదాగా చేయరా అన్నాను తప్పితే యూట్యూబ్ కోసం అని చెప్పి నేను వాడికి తెలియదు. సో వాడు వాళ్ళ అమ్మ వాళ్ళతో ఎప్పుడు చెప్పలేదు. అయితే ఒకానొక టైంలో, ఈ మే ఆ టైంలోని మా వదిన అన్నయ్య భార్య జస్ట్ ఇట్లా తనేవో షార్ట్స్ ఏవో చూస్తుంటే నా డ్యాన్స్ ఒకటి వెళ్ళి ఫోన్ చేసి, వదిన గారు ఏంటి మీరు యూట్యూబ్ పెట్టారంటే, పెట్టారంటే ఏం పెట్టలేదు, చెప్పలేదండి మాకు అని అంటే, ఏముందిలే ఇంతోటి సక్సెస్ అయిపోయి లక్షలు సంపాదించో చెప్దాం అనుకున్నాను అని చావు కబురు చల్లగా చెప్తే, సరే కదా అని తను సబ్స్క్రైబ్ చేసుకుంది. కానీ ఏనాడు చూసినట్టు కానీ పెద్దగా ఏమీ అందులో కమెంట్స్ ఎక్కువ వచ్చేవి కాదు. కానీ షార్ట్స్ అంటే ఇష్టపడేది, డాన్సులు ఇష్టపడేది. కాబట్టి డాన్సులు కమెంట్ చేసేది. నాకేంటంటే వీడియోస్ చూడవా అమ్మ, నాకు కొంచెం అదే ఉపయోగం అని అంటే, అబ్బా ఇంట్లోని అదే గోల, మీ వాయిస్ యూట్యూబ్లో కూడా అదేనా అండి వదిన గారు, నాకు నచ్చింది చూస్తాను అంది. సరేలే ఇంకెందుకులే, అదేనా సబ్స్క్రైబ్ చేసుకుంది కదా అని చెప్పి ఊరుకుండిపోయాను. మా అన్నయ్య కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, కానీ పెద్దగా చూసేది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళ బిజీ వాళ్ళు, అంతే. నెక్స్ట్ ఎడిషనల్ ఫ్యామిలీగా తెలిసింది వాళ్ళకి. అలాగా నా అంతటి నేనే చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఐ థింక్ మే ఎండింగ్ ఆ టైం, జూన్ ఆ టైంకి మేము మా ఓన్ హౌస్కి షిఫ్ట్ అయ్యాము. అప్పుడు ఈ హౌస్ తాలూకు లైటింగ్ అంతా చూసి, అదే రోజు నాకు బ్యాంగిల్స్ నేను తెప్పించుకున్న బ్యాంగిల్స్ వస్తే, సరే ఈ లైటింగ్లో ఒక వీడియో చేద్దాము అని చెప్పి మై బ్యాంగిల్స్ కలెక్షన్ అని ఈ ఇంట్లో, ఇప్పుడు ఉంటున్న మేము ఇంట్లో ఒక మంచి లైటింగ్లో పెట్టి అది చేస్తే, అసలు అంతవరకు 20, 30, 40 వ్యూస్ వచ్చింది. ఆ ఒక్క మై బ్యాంగిల్స్ కలెక్షన్ అనే వీడియోకి నాకు 100 వ్యూస్ వచ్చాయి. అప్పుడు నమ్మకం వచ్చింది, ఓహో వీడియోస్ అంటే ఏదో నించో టిపి అని చెప్పడం కాదు, ఒక లైటింగ్ ఉండాలి, ఒక నీట్నెస్ ఉండాలి. అప్పటికి నేను చాలా వీడియోస్ అన్ని చూసి ఇన్షాట్ అనే యాప్లో థంబ్నెయిల్ చేసుకోవడం నేర్చుకున్నాను. సో ఆ థంబ్నెయిల్ పెట్టే మై బ్యాంగిల్స్ కలెక్షన్ అని పెట్టాను. 100 వ్యూస్ అయితే వచ్చింది. అమ్మయ్య,
స్టార్ట్ అయింది గ్రోత్ అని అనిపించింది. అలా ఇంకా నెమ్మదిగా ఏ రోజు మీరు చెబితే అబద్ధం 2024 డిసెంబర్ నుంచి ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా ఏదో ఒకటి అప్లోడ్ చేయకుండా లేదు. మేబీ షార్ట్ ఆర్ వీడియో ఏదేమైనా ఒక పోస్టింగ్ హ్యాపీ రామనవమి అనో ఏదో ఒకటి ఒక యూట్యూబ్లో ఒక పోస్టింగ్ లేకుండా ఉండలేదు. అంత డెడికేషన్తో వితౌట్ ఇంటరప్టింగ్ మై వర్క్, ఆఫీస్ వర్క్ని ఎక్కడా వదలకుండా చేసుకున్నాను. అయితే ఒకనొక టైంలో అంటే ఆగస్ట్ ఆ టైంలో మాత్రం అనుకోకుండా మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ కంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కూడా తెలిసింది. సరే ఏం చేస్తున్నాం ఏంటిది అని అంటే ఇలాగ యూట్యూబ్ పెట్టాను అని అంటే ఓకే అన్నారు. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ ఏ రోజు ఏ వీడియోకి ఏ షార్ట్కి వాళ్ళు కమెంట్ పెట్టింది లేదు. చూస్తున్నారో తెలియట్లేదు, చూడటం లేదో తెలియట్లేదు. సరే తెలిసింది కదా అనుకున్నాము, ఊరుకున్నాము. అలాగే ఇంకా మిగిలిపోయింది ఎవరు, మాకు ఇద్దరు ఆడబడుచులు. సరే వాళ్ళిద్దరికి కూడా చెప్పేశాను, అయిపోయింది. వాళ్ళు ఎవరు చూసే స్టేజ్లో అంటే ఎవరు బిజీస్లో వాళ్ళు ఉంటారు. చూస్తున్నారనే ఒక హ్యాపీనెస్ తోటి ఉంటున్నాను మెంటల్గా. బట్ చూస్తున్నారో చూడలేదో తెలియదు. అప్పుడప్పుడు మాత్రం మా అన్నయ్య ఎక్కువ షార్ట్స్కే మెసేజ్లు పెడుతూ ఉంటారు. అన్నయ్య కానీ వదిన కానీ ఎప్పుడైనా ఒక డిఫరెంట్ కామెడీ ఏమైనా చేస్తే తర్వాత మెసేజెస్ పెట్టడం మొదలుపెట్టారు. అయితే ఈ ఇంటికి వచ్చిన తర్వాత సరే లైటింగ్ బాగుంది, ఎంతకన్నా నేను వోకల్తోటి అలాగ టాపిక్సే చెప్తానని ఆలోచించి సరే వంటిల్లో ఈ సెట్టింగ్ అంతా పెట్టించుకుని నా హోమ్ టూర్ ఆల్రెడీ చూశారు కదా, పెట్టించుకున్నాను కదా. సరే వంటలు చేద్దాం, మన చేతికి వచ్చింది అదొకటి ప్రావీణ్యత ఉంది కదా. ఎక్స్పర్ట్ని కాదు, మా ఫ్యామిలీ ఎంజాయ్ చేసే టైప్ వంటలు వచ్చు కదా, స్టార్ట్ చేద్దామని ఒకటి వంటలు కూడా పెడుతూ మళ్ళీ ఎక్స్క్లూజివ్ వంటలే పెడితే కుకింగ్ ఛానల్ అయిపోతుందని చెప్పి ఒక రకమైన ప్లానింగ్ పెట్టుకుని వీకెండ్స్ వంటలు, వీక్ డేస్ ఏమో ఒక జెనరిక్ టాపిక్ వాట్ మేబీ ఏదైనా కూడా ఒక జెనరిక్ టాపిక్ ఒక వీక్ మధ్యలో ఒకటి, వీకెండ్స్ మాత్రం వంటలు చేయాలని అలా ప్లానింగ్ చేసుకోగా లిటరల్గా అలాగా డాన్సులు చేయించుకొని సబ్స్క్రైబర్స్ పెంచుకొని డిసెంబర్ 2025 ఎగ్జాక్ట్ 1 ఇయర్ డిసెంబర్ 17, 2024 నుంచి డిసెంబర్ 17, 2025 వరకు కష్టపడి అలా ఇంకా చేసుకుంటూ వీడియో షార్ట్స్ వీకెండ్స్ అంతా దాన్ని కేటాయిస్తూ మళ్ళీ నా ప్రొఫెషనల్ వర్క్ని ఎక్కడా నేను ఆపకుండా దానికి నేను చేస్తూ దీన్ని ఒకలా చేసుకుంటూ ఉండగా 1 ఇయర్కి 3000 వాచ్ అవర్స్ 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు. అంటే అది మినీ మానిటైజేషన్. సరే మన బుర్రకి అంత స్టార్టింగ్లో నాలెడ్జ్ లేదు కదా. సరే నేను టెక్ ఛానల్ మ్యామ్ దగ్గరికి వెళ్ళాను, మ్యామ్ చేత చెక్ చేయించుకుంటే మేడం మీరు 1 ఇయర్ కష్టపడ్డారు, ఇక్కడ ఏ వీడియోలోని చిన్న ఎర్రర్ ఎంచడానికి కూడా లేకుండా మీకు తెలియకపోయినా ఇప్పటికీ థంబ్నెయిల్స్ ఉండవు, మీరు కావాలంటే చూడండి ఫస్ట్ 50 వీడియోస్కి ఏ థంబ్నెయిల్ అంటే లేకపోయినా కూడా మీ వోకల్తోటే చక్కగా వీడియోస్లో ఎక్కడ ఇష్యూ లేకుండా చేసుకున్నారు. బట్ షార్ట్స్లో కొన్ని చిన్న అన్నోయింగ్ మిస్టేక్స్ చేశారు, అవి డిలీట్ చేసేయండి అన్నారు. సో చేసేసాను. మినీ మానిటైజేషన్కి అప్లై చేసుకుంటే మినీ మానిటైజేషన్ అయితే అయిపోయింది. అమ్మయ్య సక్సెస్ అయింది. అయితే ఆ మేడమే సలహా ఇచ్చారు, మేడం మిమ్మల్ని చూశాను, మీ వీడియోస్ అన్నీ చూశాను, వెరీ ఇన్ఫర్మేటివ్, బట్ మీకున్న ఆ సబ్స్క్రైబర్ కౌంట్కి అంతే రీజనబుల్, అంతకన్నా మీకు కూడా మీరు ఎంప్లాయీ అంటున్నారు కాబట్టి బియాండ్ యువర్ కెపాసిటీ చేయలేరు కాబట్టి నేను ఒక చిన్న సలహా ఇస్తానని చెప్పి ఇంకా 1000 వాచ్ అవర్స్ని, ఎందుకంటే ఏదైనా కూడా లాస్ట్ 365 డేస్లోనే క్యాలిక్యులేట్ చేస్తారు టు కంప్లీట్ 4000 వాచ్ అవర్స్ కాబట్టి మీకు 1000 వాచ్ అవర్స్ మిగిలిపోయాయి. అది చేయాలంటే ఇంకో 6 మంత్స్ పడుతుంది, మళ్ళీ పాతవన్నీ తగ్గిపోతుంటాయి, మీకు మాట్లాడే ఇది ఉంది కాబట్టి లైవ్స్ చేయండి అని అన్నారు. అంతవరకు నేను చాలా మట్టికి యూట్యూబ్లో లైవ్స్ చాలామంది పెడితే చూసేనా కానీ దానివల్ల వాచ్ అవర్స్ వస్తాయని ఏడాదైనా అంటే 1 ఇయర్ అయినా కూడా తెలియని నాలెడ్జ్ నాది. ఏదో వీడియో పెట్టాను చేశాను అక్కడి వరకే. లైవ్స్ పెడితే వాచ్ అవర్స్ వస్తాయని తెలియక ఆవిడ మాత్రం అసలు ఎవరికి సజెస్ట్ చేయరు, అంత జెన్యూన్ మేడం. కాకపోతే నా వీడియోస్, నా కష్టము, నా టైమింగ్స్, లేట్ నైట్ నేను చేస్తానని ఆవిడకి అర్థమయ్యి సరే మేడం మీరు లైవ్స్ కొన్ని చేయండి, మేబీ త్వరగా మీకు వాచ్ అవర్స్ కవర్ అవుతాయి, ఆ 1000 కదా బ్యాలెన్స్ ఉన్నాయి, ఎంతోమంది స్టార్టింగ్ నుంచే లైవ్స్ చేస్తున్నారు, మీరు ఏదో షార్ట్ స్పాన్ నేను అడిగాను అని అంటే సరే ఎందుకు చెప్పారో ఏంటో అని చెప్పేసి జనవరి అంతా కంప్లీట్ జనవరి 30 డేస్లో 17 లైవ్స్ చేశాను. అది కూడా 4 వీకెండ్స్కి 4 2 8 డేస్ కంప్లీట్గా 2 అవర్స్ వీకెండ్స్ని ఎక్స్క్లూజివ్ లైవ్స్ పెట్టుకొని వీక్ డేస్లో అంటే సంక్రాంతి రోజు అలాగే మధ్యలో జనవరి 26 ఇలాగ కొన్ని రోజులు పెట్టుకొని కంప్లీట్గా 17 లైవ్స్ చేస్తే 1000 వాచ్ అవర్స్ అయిపోయిందండి. అమ్మయ్య ఫిబ్రవరి వచ్చేటప్పటికి వాచ్ అవర్స్ అయిపోయి 1000 సబ్స్క్రైబర్స్ 4000 వాచ్ అవర్స్ అయిపోయింగానే మేడం దగ్గరికి వెళ్ళాను, మళ్ళీ మానిటైజేషన్ అయితే చేసేసారు. దేర్ కమ్స్ ద అసలు స్టోరీ.
ఇంతవరకు నేను జనరల్గా నేను అసలు చెప్తున్నది చెప్పాను కాబట్టి ఇది వరకు. ఇప్పుడండి ఎవరు చెప్పారండి మానిటైజేషన్ అంతెందుకంటే నేనే అనుకున్నాను మానిటైజేషన్ అయిపోగానే ఇంకేంటి ఇట్లాగ నెలకు $100 పడిపోతుంది, 10,000 20,000 ఇలా పడిపోతుందని అనుకున్నాను. నేను మానిటైజేషన్ అవ్వగానే ఫస్ట్ షార్టో వీడియో పెడితే ఎప్పుడు వచ్చే వ్యూసే, నాకేమి బీభత్సంగా వ్యూస్ వచ్చేసావు కాదు. ఏ షార్ట్ అయినా 1,000 2,000 బయట కనిపించే వ్యూస్, బట్ అందులో లోపలికి వెళ్తే ఎంగేజ్డ్ వ్యూస్ హార్డ్లీ 500 to 1,000 ఇంతే, అంతకుమించి నా ఇది లేదు, ఎప్పుడూ లేదు. సో అది చూస్తే అంత కష్టపడి అంత గెంతి డ్యాన్సులు చేస్తే 0.01 సెంట్ అంటే 1 సెంట్ వచ్చేది ఒక షార్ట్కి. ఇక వీడియో 100 వ్యూస్ 200 వ్యూస్, నిజంగా అన్ని వీడియోస్ నాకున్న సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోతుందా? లేదు. అన్ని వ్యూస్ చేస్తే 0.02 అంటే 2 సెంట్లు 3 సెంట్లు మహా అయితే 4 సెంట్లు. ఇలా చూస్తే $100 రావడానికి, అంత 100 మాట దేవుడు అరగండి, $10 రావడానికి, ఎందుకంటే $10 అయితే కానీ గూగుల్ పిన్ అని ఒకటి ఉంటుంది, అది మన అడ్రస్ అండ్ ఐడి వెరిఫికేషన్ అనమాట. అప్పుడే మనకి బ్యాంక్ అకౌంట్స్ అవి దానికి లింక్ చేసుకోవడం అవి అవుతాయి. $10 రావడానికి ఎంత టైం పడుతుందో నాకు ఇప్పటికీ తెలియట్లేదు. మానిటైజేషన్ అయ్యి 3 నెలలు, ఆల్మోస్ట్ 3వ నెల ఇది, అంటే ఫెబ్ మార్చ్ 2 months కంప్లీట్ అయిపోయింది. 2 months 10 days ఎంతో $1 ఉన్నాను ఇంకా ఇన్కమ్. అంటే ఆలోచించండి, మళ్ళా నాకు మంత్కి ఒక వీడియో వైరల్ అయింది. ఏది? నా హోమ్ టూర్ నిజంగా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదండి, అది మాత్రం ఒక హ్యాపీ మూమెంట్. హోమ్ టూర్ చేస్తే 6.5K వ్యూస్ వెళ్ళాయి, కానీ ఇన్కమ్ మాత్రం అసలు బిలో $5. ఇంకా నేను చెప్పాలంటే బిలో $5 అన్నా, ఇంకా చెప్పాలంటే బిలో $3 అని చెప్పుకోవాలి, అది ఇన్కమ్. మరి ఎలా క్యాలిక్యులేషన్స్ చేస్తారో నాకైతే తెలియదు సరిగ్గాను. పోనీ అది అయిపోయింది. మిగతా అవన్నీ 1 సెంటు మిగతా వీడియోస్ షార్ట్స్ అయ్యి ఇది ఒకటి పోన్లే బిలో $5 అయింది కదా ఈ వీడియో అనుకున్నాను. సరే మార్చ్ అంతా చూస్తే ఒక వీడియో వైరల్ అయింది, 5,000 వ్యూస్. మీరు చెప్తే నంబర్, దానికి $1 ఒకటే డాలర్ వచ్చింది. 5,000 వ్యూస్, 5K వ్యూస్. యూట్యూబ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందో అనేది నిజంగా గాడ్ నోస్ అండి. అల్గరిథమ్స్ ఏంటి, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో నాకు అంత నాలెడ్జ్ లేదు. ఇంత చేసి అందరూ అనుకుంటారు ఏంటి అన్ని వ్యూస్ వస్తున్నాయి, ఇన్ని వస్తున్నాయి, నీకు ఎంత వచ్చేస్తున్నాయి డబ్బులు, అబ్బా తట్టుకోలేకపోతున్నావా, చెప్పావు కదా లక్షలు ఇదేస్తున్నావు పాకరేస్తున్నావు అని అనుకుంటారు కదా. 2.5 months అయింది, గూగుల్ పిన్ వచ్చే అంత అమౌంట్ కూడా రాలేదు. అంటే ఆలోచించండి. నేను ఎవరిని డిస్కరేజ్ చేయటం లేదు, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తున్నది ఈ రోజుల్లో. నేను చెప్తున్నాను కదండి, నాకు అప్పుడు లైవ్ కూడా తెలీదు అనే నాలెడ్జ్లోని 1 year కేవలం వీడియోస్ షార్ట్స్ తోటే నేను 3,000 వాచ్ అవర్స్ 1,000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాను. నేను ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే అసలు కొత్త యూట్యూబర్స్ కానీ ఎవరైనా షార్ట్స్ వీడియోస్ కన్నా లైవ్స్, అసలు వాళ్ళ వీడియో కౌంట్లో 80% ఆఫ్ ద వీడియోస్ లైవ్లోనే ఉంటుంది, లైవ్స్ వల్లే వస్తున్నది. లైవ్ల వల్ల వాచ్ అవర్స్ వస్తుంది. ఐ అగ్రీ, ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్ 1 monthలో 1,000 వాచ్ అవర్స్ తెచ్చుకున్నాను, నేను కాదనటం లేదు. కానీ ఎక్స్క్లూజివ్ లైవ్స్ మీద డిపెండ్ అయిపోయి మానిటైజేషన్ చేసుకుంటే ఎంతమంది టెక్ ఛానల్ పీపుల్ చెప్తున్నారు. మాధురి మ్యామ్, జ్యోతి నంద్యాల మ్యామ్ కానీ, వికాస్ సార్ కానీ, వీళ్ళందరినీ అబ్జర్వ్ చేయండి. మన కంటెంట్ తోటే మనం గ్రోత్ తెచ్చుకోవాలని ఎంత చెప్తున్నా, ఈ మానిటైజేషన్ అయిపోతే చాలు డబ్బులు వచ్చేస్తాయన్న ఉద్దేశంలో లైవ్స్ మీదే కంటిన్యూ బేస్ అయిపోయి ఒక వీడియో చేయాలని ఒక క్రియేటివిటీ లేక, షార్ట్ చేయాలని ఒక క్రియేటివిటీ లేక లైవ్స్ అని నేను యూట్యూబ్లో ఇప్పుడు చూస్తున్నానండి. ట్రెండ్ అదే నేను చూస్తున్నాను. అఫ్కోర్స్ మిగతా టెక్ ఛానల్స్ గురించి నాకు తెలియదు, నేను వీళ్ళ ముగ్గురిని నమ్ముతున్నాను. వాళ్ళు నాకు సజెషన్స్ ఇచ్చారు. అండ్ మాధురి మ్యామ్ అయితే కంప్లీట్ సజెషన్స్, చాలా అసలు ఆ మ్యామ్ అయితే ఎవరికి లైవ్ సజెస్ట్ చేయరు. బట్ నా హార్డ్ వర్క్ చూసి మేడం ట్రై చేయండి, ఒక 4-5 లైవ్స్ చేయండి అని అంటే నాకు బాగుంది లైవ్స్ అని 17 లైవ్స్ చేసి ఆపేసాను. 1,000 వాచ్ అవర్స్ వచ్చాయి కాబట్టి ఓకే. కానీ ఈ 4,000 వాచ్ అవర్స్ రావడం కోసం కేవలం లైవ్సే చేస్తున్న వాళ్ళని చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నానండి. నా పర్సనల్ సజెషన్, కేవలం లైవ్స్ వల్ల వాచ్ అవర్స్ వచ్చి మానిటైజేషన్ అయిన తర్వాత రెవెన్యూ రావడానికి తాతలు దిగొస్తారండి. అంత ఈజీ కాదు. 1 సెంట్ రావాలంటే చాలా కష్టం యూట్యూబ్లో. నేను భయపెడుతున్నానని కాదు, నేను రియాలిటీ చెక్ చేసుకున్నాను. చాలామంది నా పేమెంట్ అంటే చూపిస్తున్నారు. వాళ్ళు ఎంత కష్టపడితే ఆ పేమెంట్ వచ్చిందో అనేది నాకు ఇప్పుడు అర్థమవుతున్నదండి. ఒక $1 ఒక వీడియో నేను జెన్యూన్గా, అంటే అన్ని జెన్యూన్గానే చేస్తాము, బట్ నేను ఇంకా నా హెల్త్ కాన్సెప్ట్ ఇష్యూని నేను ఇంకొంచెం
ఆ థంబ్నెయిల్ని క్రియేటివిటీగా పెట్టి చేయడం వల్ల 6K 5K వ్యూస్ వచ్చాయంటే అబ్బా మంచి రెవెన్యూ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే $1. మీకు కావాలంటే ఈసారి ఎప్పుడైనా ఇంకోసారి నేను ప్రూఫ్స్ చూపిస్తాను, వీలైతే ఇందులో అటాచ్ కూడా చేయాలి, మరి చెయ్యొచ్చో లేదో నాకు తెలియదు. $1 వచ్చిందండి, 5K వ్యూస్. మీరు చెప్తే మరి మీరే చూడండి, కానీ నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, కానీ వ్యూస్ ఎన్ని వచ్చాయి మేడం బాగానే వస్తున్నాయి అనుకుంటారు కదా, కానీ ఇది రియాలిటీ. అలాగని నేను నిరుత్సాహపడటం లేదు, నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వటం లేదు. ఎందుకంటే నాకున్న టైంలో నేను వీడియోస్ చేసుకుంటున్నాను. వీకెండ్స్ వంటలు వండుకుంటాను, స్పెషల్ వంటలు ఏవైనా డిఫరెంట్ వంటలు, అవి నేను వీకెండ్స్లో కూర్చొని షెడ్యూల్ చేసేసుకుంటాను. వీక్ డేస్లో ఎక్కడ వీడియో జోలికి వెళ్ళను, అసలు యూట్యూబ్ జోలికి వెళ్ళను. ఎందుకంటే నా వర్కే నా వర్షిప్. అండ్ ఇంకొక హ్యాపీనెస్ ఏంటంటే ఏ రోజైతే నా మానిటైజేషన్ అయ్యిందన్న నెలకి ఆ నెక్స్ట్ మంత్కే నాకు ఇంకో గుడ్ న్యూస్, అంటే ఏ ఫ్రస్ట్రేషన్లోని ఏ కోపంలోని నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి జాబ్ మానేద్దాము అనుకున్నానో ఆ రోల్ మళ్ళీ నా కోసమే రిలీజ్ అయ్యి ఆ రోల్ నాకే వచ్చి నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. సో ప్యారలల్గా, అంటే తన కోపమే తన శత్రువు అని అనుకుంటాం, కానీ ఆ కోపంలోంచి కూడా నాకు మంచి జరిగింది. అలాగే ఒక రకమైన, అంటే ఇప్పుడు ఇది 2 జాబ్స్గా నేను చూసుకుంటాను. రెగ్యులర్గా శాలరీ వచ్చే జాబ్ కాకుండా ఇది ఒక కోపంలో స్టార్ట్ చేసిన, కోట్లు సంపాదించేద్దామని స్టార్ట్ చేసిన, డబ్బులు ముఖ్యం కాదు, సరే స్టార్ట్ చేసాము, ఎప్పటికో మానిటైజేషన్ అయితే అయిపోయింది, ఎప్పటికో $100 అవ్వవా అనే ఒక్క థాట్లోని నేను చేసుకుంటున్నాను. కానీ పాపం చాలామంది దీన్నే మేజర్ ఇన్కమ్గా పెట్టుకుందామని చేస్తున్నారు. సో వాళ్ళ చెప్పేది ఏంటంటే ఛానల్ అంటే క్లారిటీ పెట్టుకోండి, లైటింగ్ బాగా పెట్టుకోండి, క్రియేటివిటీ చేయండి. నాకు అంత టైం లేక నేను చేయలేకపోతున్నాను, లేకపోతే నా మైండ్లో బోల్డ్ థాట్స్ ఉన్నాయి కానీ దీనికి అంకితం అవ్వలేకపోతున్నాను. నాకున్న టైంలో నేను చేసుకోవడం వల్ల నాకు చాలామంది సబ్స్క్రైబర్స్ దీన్నే నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే నా మానిటైజేషన్ అయ్యింది. మినిమం అసలు అంటే ఇంకా గూగుల్ పిన్ రాకపోయినా ఆ గూగుల్ పిన్కి వచ్చే సపోర్ట్ కూడా మీలాంటి వాళ్ళు వ్యూస్ చూడడం బట్టే నాకు వస్తుంది. జనరల్గా మీలాంటి సబ్స్క్రైబర్స్ నన్ను నా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూసి ఎంకరేజ్ చేసి కమెంట్ చేసి లైక్ చేసి హైప్ చేస్తేనే మాకు వ్యూస్ వచ్చి ₹1 అయినా వస్తుంది. కానీ ఆ రూపాయి రావడానికి ఎంతో కష్టపడాలండి, అంత ఈజీ కాదు. యూట్యూబ్ మనీ ఈజ్ నాట్ దాట్ ఈజీ మనీ. ఇది ఏమీ బెట్టింగ్ మనీ కాదు, ఇంకొకటి కాదు. యూట్యూబ్ వాడి అంటే ఈ కంటెంట్ వ్యూవర్స్కి ఇంప్రెస్ అవ్వాలి. నువ్వేం చెప్పినా, అది బేకార్ విషయం చెప్పినా కూడా ఇంప్రెస్ అవ్వాలి. జెన్యూన్ విషయం నిజంగా చెప్తున్నాను, చాలామంది ఎంత క్రియేటివిటీతో చేస్తారు కానీ వాళ్ళకి 5 వ్యూస్ 10 వ్యూసే వస్తాయి. నాకు అనిపిస్తుంది ఇంత బాగా చేశారు వెళ్ళలేదా అంటే అంతే. ఇంకొంతమంది క్రింజ్ కంటెంట్ పెడతారండి, లిటరల్గా చెప్పాలంటే పిచ్చి కంటెంట్. ఇది మా బాత్రూమ్, ఇది మా గచ్చు, ఇది మా పెట్ట, ఇది మా తాడు, ఇది 10,000 వ్యూస్ 1,00,000 వ్యూస్. అసలు షాక్. మనం కష్టపడి వండి చేసి లేకపోతే ఏదో ఒకటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని, నేనే కాదు నేను చాలామందిని చూశాను, వాళ్ళు చేసి చెప్తారు, స్టిల్ 50 వ్యూస్ 30 వ్యూస్ 90 వ్యూస్, గట్టి కొడితే 100 దాటి 200కి వెళ్తున్నాయి వ్యూస్. దానివల్ల ఎన్ని వస్తుంది? 1 సెంట్ 2 సెంట్ 3 సెంట్. ఇది యాక్చువల్ రియాలిటీ. అలాగని డిప్రెస్ అవ్వద్దు, నేను కూడా డిప్రెస్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఇదొక సెకండ్ జాబ్గా పెట్టుకున్నాను, అందుకే వీకెండ్స్ దీనికి కేటాయిస్తూ వీక్ డేస్ నా ప్రొఫెషన్ నేను మానట్లేదు. డబుల్ హ్యాపీనెస్ ఉంది, ఎందుకంటే స్టార్ట్ చేసినందుకు యూట్యూబ్ మానిటైజేషన్ అయ్యింది. ఏ పోస్ట్ అయితే నాకు రాలేదు అని ఎంత ఫ్రస్ట్రేట్ అయ్యానో అదే టైం అదే 14 మంత్స్ గ్యాప్లో నాకు ఆ పోస్ట్ కూడా వచ్చింది. డబుల్ హ్యాపీనెస్ ఉన్నా. ఇప్పుడు ఇంకా మినిమం $10 తెచ్చుకోవడానికి ఎంత కష్టపడాలా అని ఆలోచిస్తున్నాను. దేర్ కమ్స్ 15, 20, 30, అప్పుడు $100 అవుతుంది. ఏది అవ్వాలన్నా కేవలం మీ చేతుల్లోనే. మీలాంటి మంచి సబ్స్క్రైబర్స్ ఉండడం వల్లే మినిమం ఈ మానిటైజేషన్ అయినా నాకు అయ్యింది. నేను ఒక్కొక్కరి పేరు చెబితే కనుక అది ఇంకొకరు ఇన్సల్ట్ చేయడం అవుతుంది కాబట్టి నేను పేర్లు ఎవ్వరివి ఎత్తట్లేదు. బట్ పేరున ప్రతి ఒక్కరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా నా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వెరీ 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 థ్యాంక్స్. ఇంకా థ్యాంక్స్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా నాకు తెలియదు. ఇంతవరకు సపోర్ట్ చేశారు. కనీసం ఫస్ట్ పేమెంట్ వచ్చేదాకైనా కొంచెం వీలైతే సపోర్ట్ చేయండి. మీ పనులు ఆపేసుకొని మీవన్నీ ఆపుకొని మేము చూడమని, కానీ మీకు ఎప్పుడైనా ఫ్రీగా అయినప్పుడు మాత్రం ఓకే ఈవిడ చెప్తున్నవి బాగానే ఉన్నాయి, ఈవిడ వంటలు బాగానే ఉన్నాయి, ఈవిడ పూజా విశేషాలు అన్నీ చెప్తున్నారు, అన్ని ఫెస్టివల్స్ తాలూకు విశిష్టత చెప్తున్నారు, బాగానే ఉంది అనిపిస్తే కనుక నా ఛానల్లో వీడియోస్ చూడండి, షార్ట్స్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నేను చూసాను, లైవ్గా చూస్తున్నాను. నేనే కాదు, నాతో పాటు నా తెలిసిన నా సర్కిల్లో మినిమం ఒక 4 to 5 మెంబర్స్కి నాలాగే
వాళ్ళవి ఇవయ్యాయండి, మానిటైజేషన్ అయ్యింది. నాదైనా 2 వీడియోస్ వైరల్ అయ్యి కనీసం ఒక $5-6కి వచ్చింది. మిగతా వాళ్ళదైతే $1, $2, 2 మంత్స్ అయిపోయినా కూడా. పోనీ ఏమైనా తక్కువ చేస్తున్నారా అంటే ఎంత మంచి హెల్దీ ఫుడ్స్ చేస్తారో, ఎంత క్రియేటివిటీతో చేస్తున్నారో నేను చూస్తున్నాను. బట్ స్టిల్ అది ఒక లక్ అని అంటే మళ్ళీ ఎదుటి వాళ్ళది తక్కువ చేసినట్టు మాట్లాడతా అంటే మేము ఇంత కష్టపడితే మరి లక్ అంటావా అంటారు. కానీ ఏదో ఉందండి ఒక మ్యాజిక్. యూట్యూబ్లో ఆ అల్గరిథంకి ఏం మ్యాజిక్ ఉందో మనకు తెలియదు. మేబీ టెక్ ఛానల్స్ వాళ్ళకి బాగా తెలిసేమో. బట్ ఎవరైనా ఒకవేళ దీన్నే స్ట్రాంగ్గా తీసుకోవాలనుకుంటే ఎవరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు. ఒకవేళ సీరియస్గా దీన్ని తీసుకోవాలనుకుంటే మంచి మంచి టెక్నిక్స్ తెలుసుకోండి. ఎక్కడ బ్యాడ్ స్టెప్ చేసి ఒక రకమైన అంటే వాచ్ అవర్స్ని కొనుక్కోవడం, సబ్స్క్రైబర్స్ని కొనుక్కోవడం ఇలా చెయ్యొద్దు. ఓన్లీ లైవ్స్ మీద బేస్ అవ్వద్దు. ఏ డౌట్స్ వచ్చినా మంచి మంచి టెక్ ఛానల్ పీపుల్ మంచి వీడియోస్ ఉన్నాయి. నేను నమ్మింది మాధురి మ్యామ్ది, వికాస్ సార్ది, అలాగే జ్యోతి నంద్యాల మ్యామ్ది. వాళ్ళకి చూడండి. వాళ్ళు మనం చూస్తే వాళ్ళకి ఇన్కమ్ వస్తుందా లేదా అన్నది కాదు, మన కోసం చేస్తున్నారు. అందుకోసం వీలైతే ఏ డౌట్ ఉన్నా వాళ్ళ థంబ్నెయిల్ చూస్తే ఆ టాపిక్ క్లియర్ అయిపోతుంది. వీలైతే చూడండి. బాగుంది. ప్రెజెంట్ నేను అంటే మానిటైజేషన్ని ఎంజాయ్ చేస్తున్నాను. రేపు ఉదయం అదే ఒక గూగుల్ పిన్ వచ్చి ఎంజాయ్ చేయడం, అలాగే ఏంటంటే 100 ఫస్ట్ పేమెంట్ వస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. ఏదైనా మీ చేతుల్లోనే ఉందండి. అలాగనే డిసప్పాయింట్ అవ్వద్దు. కష్టపడుతున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కష్టపడండి. మీ ఛానల్స్ కూడా మానిటైజ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.